నిన్న మ్యాచ్ జరిగిందండి. ఎవరెవరికి? ఎల్ఎస్జికి, అదే లక్నో సూపర్ జైంట్స్కి ఢిల్లీకి మ్యాచ్ జరిగింది. ఒక ఐపీఎల్ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్ ఎలా ఉంటుందో ఆ మ్యాచ్ ఉదాహరణ అనమాట. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి ఓవర్లో 2 వికెట్లు పడిన తర్వాత కూడా వీళ్ళు దాదాపుగా 209 స్కోర్ని చేజ్ చేసి పడేశారు. అద్భుతమైన ఇన్నింగ్స్ అండి వీళ్ళది, మామూలు ఇన్నింగ్స్ కాదు. విశాఖలో ఢిల్లీ సంచలనం, లక్నోకు అనూహ్య ఓటమి, అశుతోష్ విప్రాజ్ విధ్వంసం, పూరన్ మార్ష్ మెరుపుల వృధా. అశుతోష్ శర్మ మనోడు ఎరగదీశాడండి. మనోడు నిన్న మామూలుగా కాదు. 13 ఓవర్లకు 161, 161 ఫర్ 2. ఈ స్థితిలో ఉన్న జట్టు కేవలం 209 పరుగులకు పరిమితమైందని అనుకుంటామా? ఇక ఇక్కడ పోతే కేవలం 7 ఓవర్లకే 66 ఫర్ 5 వికెట్స్ పడినాయి. ఇంత కష్టాల్లో పడ్డ జట్టు 210 పరుగులు ఛేదిస్తుందని ఎవరన్నా కల్లారు అనుకుంటామా మనం? అదే మరి టీ20 క్రికెట్ చిత్రం అంటే. ఐపీఎల్ 18వ సీజన్లో 3 ఏకపక్ష మ్యాచ్ల తర్వాత విశాఖపట్నంలో తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. ఏమాత్రం ఆశ లేని స్థితిలో పెద్దగా పేరు లేని అశుతోష్ శర్మ, అనామకుడైన విప్రాజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్తో డీసీకి మరుపురాని విజయాన్ని అందించారు. మరోవైపు లక్నో ఘన విజయం ఖాయమనుకున్న మ్యాచ్లో చేజేతులా ఓడిపోయింది. పాపం మన కెప్టెన్ 27 కోట్లు పెట్టి కొన్న పంత్ పులిహార చేశాడంట. మొత్తం బ్యాటింగ్లో డక్అవుట్, మంచి స్టంపింగ్ కూడా మిస్ చేశాడంట. అసలే ఆ లక్నో ఒక ఓనర్ పెద్ద తిక్కలోడు, తిట్టుంటాడు పాపం మనోడిని. ఈ మ్యాచ్లో ఢిల్లీకి సంచలన విజయం కట్టబెట్టిన ఘనత పెద్దగా పేరులేని ఆటగాళ్ళది. నిరుడు పంజాబ్ తరఫున కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడి వేలంలోకి వెళ్ళిన అశుతోష్ శర్మ 3.8 కోట్లకు ఢిల్లీకి సొంతమయ్యాడు. ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్ తొలి మ్యాచ్లోనే తన రేటుకి మించిన అద్భుత ఆటతీరుతో డీసీకి అద్భుత విజయాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడిలో అతను కొట్టిన షాట్లు అసామాన్యం. మరోవైపు యూపీకి చెందిన 20 ఏళ్ల ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ కూడా తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదట కీలకమైన మార్క్రమ్ వికెట్ పడగొట్టిన అతను తర్వాత బ్యాటింగ్లో ప్రతిభ చూపించాడు. స్టబ్స్ అవుట్ అయ్యాక డీసీకి భారీ ఓటమి ఖాయమనుకున్న దశలో ఎడాపెడా షాట్లు ఆడి ఆ జట్టులో మళ్ళీ ఆశలు రేపిన ఘనత విప్రాజ్దే. కీలక దశలో అతను అవుట్ అయినప్పటికీ అశుతోష్ మాత్రం చివరి వరకు నిలిచి ఢిల్లీని గెలిపించాడు. పాపం లక్నోకి దాదాపుగా ఛాన్స్ అనుకున్నారు, కానీ ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులే చేయాలి. కానీ చేతిలో ఉన్నదేమో ఒకటే వికెట్. ఈ స్థితిలో పేసర్ శార్దూల్ను కాదని స్పిన్నర్ షాబాజ్కు బంతి అందించాడు లక్నో కెప్టెన్ పంత్. తొలి బంతిని ముందుకొచ్చి ఆడబోయి విఫలమయ్యాడు మోహిత్. ప్యాడ్ను తాకి వెళ్ళిన బంతి పంత్ చేతిలో చిక్కి ఉంటే డీసీ కథ ముగిసేదే, లక్నో గెలిచేదే. కానీ పంత్ స్టంపింగ్ అవకాశం వృధా చేశాడు. ఎల్బీ కోసం అడిగినా అది అంపైర్ కాల్ అయిపోయింది. రెండో బంతికి మోహిత్ సింగిల్ తీయగా మూడో బంతికి అశుతోష్ 6తో మ్యాచ్ ముగించాడు. పాపం నిన్న రాత్రి మన నోడి పేరేంటి, పంత్కి వాళ్ళ ఓనర్ నుంచి ఒక గట్టి కోటింగే పడి ఉంటుంది. లక్నో ఓనర్ అసలే మెంటలోడు. చూసాంగా పోయినసారి మన కేఎల్ రాహుల్ ఎటు తిట్టాడు రాత్రి. మన పంత్కి ఒక రేంజ్లో పడి ఉంటుంది. ఎవరు ఊహించిన విజయం అండి ఇది. మాత్రం నిజంగా అద్భుతంగా ఆడాడు మనోడు అశుతోష్ శర్మ.